ఎం జగ్గునాయుడు సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి. రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గత వైసీపీ ప్రభుత్వానికి భిన్నంగా ప్రజల మీద వేసిన భారాల్ని వెంటనే రద్దు చేయాలని, అదానీ స్మార్ట్ మీటర్లని రద్దు చేయాలని, రైతుల పంపు సెట్లకు విద్యుత్ మీటర్ల బిగింపు ఆపాలని, ట్రూ అప్, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరు మీద ప్రజల మీద వేస్తున్నటువంటి భారాల్ని వెంటనే రద్దు చేయాలని, విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఈరోజు విద్యుత్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం చేపడతా ఉంది. దానిలో భాగంగా మల్కాపురం జోన్ పరిధిలో మల్కాపురంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా ప్రజల మీద విద్యుత్ భారాలు వేసింది. మాకు అధికారం ఇవ్వండి, విద్యుత్ భారాలు రద్దు చేస్తామని చెప్పని అదానీ స్మార్ట్ మీటర్లని ప్రైవేటీకరణ రద్దు చేస్తామని చెప్పని హామీ ఇచ్చింది. కానీ దానికి భిన్నంగా గత వైసీపీ ప్రభుత్వం ప్రజల మీద ఏ భారాలు వేసిందో ఆ భారాలు రద్దు చేయకుండా, స్మార్ట్ మీటర్లు రద్దు చేయకుండా అయ్యే భారాలని, అయ్యే స్మార్ట్ మీటర్లని ఈరోజు కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఇది నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇంకటి కాదని చెప్పని సిపిఎం పార్టీ స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. గత ప్రభుత్వానికి భిన్నమైన పాలన కూటమి ప్రభుత్వం అందిస్తుందని చెప్పని ప్రజలు ఆశించారు. ఆ ప్రజలకు ఆశలు వమ్ము చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా సరే మీరిచ్చిన హామీ కట్టుబడి ప్రజల తీర్పుకి విలువనిచ్చి విద్యుత్ ఛార్జీల భారాలు వెంటనే రద్దు చేయమని మీ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. స్మార్ట్ మీటర్ల రద్దుతో పాటు విద్యుత్ రంగంలో ప్రైవేట్గా ఆపాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ కూటమి ప్రభుత్వానికి కూడా పడుతుందని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. ప్రజలపై పెనుభారాన్ని ఆపాలి, రద్దు చేయాలి. పింఛన్ విద్యుత్ ఛార్జీలను అదానీ లాభాల కోసం అదనపు విద్యుత్ భారాలు వేయడాన్ని వ్యతిరేకించండి. ట్రూ-అప్ ఛార్జీలను రద్దు చేయాలి, ఛార్జీలను రద్దు చేయాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ ఛార్జీలు అనేది విపరీతంగా పెంచుతుంది. ఆ పెంచడంతో పాటు రకరకాల గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలు వాగ్దానాలు చేసింది. స్మార్ట్ మీటర్లు బిగించం, అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచం, ఏ రకంగా పెంచమనేసి వాళ్ళు మేనిఫెస్టోలో కూడా చేయడం జరిగింది. అయితే దానికి భిన్నంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా గతంలో వైఎస్ఆర్సీపీ ఏ విధానాలు అయితే విద్యుత్ విధానాలు ఉన్నాయో అయ్యే విధానాలు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. ఏదో ప్రజలకి నష్టం చేకూర్చినటువంటి సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలనేసి సిపిఎం పార్టీ మొదటి నుంచి దీన్ని రద్దు చేయాలని కోరుతుంది. అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు మా జగన్కి వ్యతిరేకంగా మేము ఉన్నాము, జగన్ విధానాలు మేము వ్యతిరేకిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఏదైతే జగన్ యొక్క విధానాల విద్యుత్ విధానాలు అమలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిపి అదానీకి లాభాలు చేకూర్చే విధానాల్లో ఈరోజు ప్రజల మీద భారాలు అనేది వేస్తుంది. కాబట్టి దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ స్టేషన్ల ధర్నాని కార్యక్రమం పెట్టింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగింపు ఆపాలని, ట్రూ-అప్ ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం 2019లో విద్యుత్ సవరణ చట్టం అన్నది తయారు చేసింది. ఆ చట్టాన్ని 2021లో ఏదైతే పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, అలాగే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం రెండు కూడా పార్లమెంట్లో ఆ చట్టానికి అనుకూలంగా ఓట్లు వేసిన పరిస్థితి అన్నది ఉంది. ఆ చట్టం ప్రకారం ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద విద్యుత్ భారాలు మోపుతుందో ఆ రాష్ట్రానికి అదనంగా అప్పులు చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పి ఆ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు వాళ్ళ అప్పులు తెచ్చుకోవడం కోసం ఈరోజు ప్రజల మీద విద్యుత్ పేరుతో భారాలు అన్నది మోపుతా ఉన్నారు. అందులో భాగంగానే గత వైసీపీ ప్రభుత్వం ట్రూ-అప్ ఛార్జ్ పేరుతో ఆల్రెడీ కట్టిన కరెంటు బిల్లుల మీదే మళ్ళా బిల్లులు అన్నది పెంచి విద్యుత్ ఛార్జీలు అన్నది వసూలు చేసిన పరిస్థితులను మనం చూసాం. అలాగే
కరెంటు ఛార్జీలు స్లాబులు రేట్లు మార్చి విద్యుత్ ఛార్జీలు వసూలు చేయటం, అలాగే సర్ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద విద్యుత్ భారాలన్నది మోపిన పరిస్థితి అన్నది ఉంది. అదే సమయంలో ఏదైతే అదానీతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే సెకీ అన్న సంస్థను తీసుకొచ్చిందో ఆ సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సెకీ ద్వారా రాష్ట్రంలో అదానికి మొత్తం విద్యుత్ పరిశ్రమల మొత్తాన్ని విద్యుత్ సంస్థలనే అప్పచెప్పే ఒప్పందం అన్నది చేసింది. ఆ సందర్భంగా సుమారు 1800 కోట్లు చేతులు మారి అని చెప్పి అమెరికాలోనే కోర్టు అన్నది బయటపెట్టిన సంగతి అన్నది మనకు అందరికీ తెలుసు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విధానాలని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం, మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలను పెంచము, ఏదైతే జగన్ ఒప్పందాలు చేయడో ఒప్పందాలు రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల్లో ప్రజలకి హామీ ఇచ్చారు. కానీ నేడు అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేశారో ఈ ప్రభుత్వం ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన సిగ్గుతో చేసిన ఒప్పందాన్ని రద్దు చేయడానికి ఈరోజు వెనక ముందు ఆడుతూ ఉంది. అంతేకాదు సిగ్గు లేకుండా ఆ ఒప్పందాన్ని మేము రద్దు చేయలేము అని చెప్పి చెప్పుకునే పరిస్థితి అన్నది ఈరోజు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం అన్నది ప్రకటిస్తూ ఉంది. అలాగే ఏదైతే ట్రూఅప్ ఛార్జీలు ఉన్నాయో ఆ ట్రూఅప్ ఛార్జీలు ప్రతి నెల ఎలక్ట్రికల్ బిల్లుల్లో మొత్తం అదనంగా వసూలు చేసే పరిస్థితి అన్నది మనం చూస్తూ ఉన్నాం. దీనితో పాటు గతంలో స్మార్ట్ మీటర్లని పగలగొట్టడం చెప్పి పిలిపించిన లోకేష్ ఈ రోజు అదే ప్రభుత్వంలో ఉండి ఈ రోజు మొత్తం స్మార్ట్ మీటర్లని ఆల్రెడీ మొత్తం అన్ని షాపులకు కూడా బిగించే పరిస్థితి అన్నది ఉంది. షాపులు అయిపోయిన తర్వాత వాటిని ఇళ్లలో కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్ల బిగింపు వల్ల ప్రజల మీద అధికంగా విద్యుత్ భారాలన్నది పడే పరిస్థితి అన్నది ఉంది. విద్యుత్ వాడుకునే టైంను బట్టి రేపు నుంచి విద్యుత్ రేట్లు నిర్ణయించే పరిస్థితిని తీసుకొస్తామని చెప్పి ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధానాలని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో విద్యుత్ ఛార్జీలు పెంచమని, ఏదైతే సెకీ ఒప్పందాన్ని రద్దు చేస్తామని, విద్యుత్ మీటర్లను మేము బిగించమని చెప్పి ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీలను అమలు చేయాలని, లేదంటే మరో విద్యుత్ పోరాటానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధం కావాలని చెప్పి పిలుపుస్తా ఉన్నాం. ఏదైతే లోకేష్ అన్నారో ఈ రోజు అదే ప్రభుత్వం ఈ రోజు ప్రతి షాప్ కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఈ రోజు ప్రతి సబ్ స్టేషన్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిగెంటెడ్ సిపిఎం కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.